బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ఆర్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గతంలో వివేకానంద రెడ్డి మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వైఎస్ వివేక మృతితో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. వివేకానంద మృతి పట్ల జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. దీంతో వివేకానందరెడ్డి నివాసానికి ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు బాబాయ్ మరణ వార్త విన్న వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హఠాత్ మరణం పులివెందుల ప్రజలను తీవ్రంగా కలిచివేస్తున్న వేళ మరణానికి కొద్ది గంటల ముందు కూడా ఆయన ప్రజల మధ్య తిరుగుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిన్న తమ్ముడైన వివేక కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. 1989, 94లలో పులివెందుల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కడప లోక్సభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో పులివెందులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక వైఎస్ వివేక మరణంపై పలు అనుమానాలు తలెత్తడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆయన పడి ఉన్న ప్రాంతంలో రక్తపు మరకలు కనిపించడంతో డాగ్ స్క్వాడ్ ను రప్పించారు ఉన్నతాధికారులు. వివేక మృతిపై ఆయన పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. బాత్రూంలో ఆయన కాలు జారి పడి ఉండొచ్చని, ఆ సమయంలో తలకు దెబ్బ తగిలి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్ 175 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు వచ్చేసరికి ఆయన ఇల్లు బంధువులు, కార్యకర్తలతో నిండిపోవడంతో డాగ్ స్క్వాడ్ వల్ల ఉపయోగమేమీ ఉండకపోవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం వివేక మృతదేహానికి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతోంది. ఇక పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసు విచారణను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశాన్ని పరిశీలిస్తామని కడప ఎస్పీ వెల్లడించారు. కాగా ఇటీవల వివేకకు గుండెపోటు రాగా ఆయన స్టెంట్ వేయించుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన రక్తపోటుతోనూ బాధపడుతున్నారు. 68 ఏళ్ల వయసున్న ఆయన పైకి కనిపించేంత ఆరోగ్యంగా ఏమీ లేరని అభిమానులు అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు ముందుగా సమాచారం వచ్చిందని విజయసాయిరెడ్డి అన్నారు. కాకపోతే పరిసరాలు చూస్తే అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. సహజ మరణమా, హత్య అనే విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇక వివేక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పులివెందులలో పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. మొత్తానికైతే పులివెందులలో పరిస్థితి మొత్తం కార్యకర్తలు కానీ, ఇటు వైసీపీ అభిమానులు కానీ, ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు మొత్తం అంతా రద్దీగా ఉన్న పరిస్థితి. మొత్తం కార్యకర్తలంతా నిరుత్సాహంతో, మొత్తం బాధ తత్వంతో ఉన్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. ఆ రక్తపు మడుగులో ఉన్న పరిస్థితి చూస్తే అది అనుమానాస్పదంగా మర్డర్ ఇది హత్యన అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు మొత్తం డాగ్ స్క్వాడ్ అన్ని కూడా అక్కడ చేరుకోవడం, క్లూస్ టీం కూడా అక్కడ చేరుకొని దాని మీద పూర్తిగా విచారణ సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ రక్తపు మడుగులో పడి ఉన్న పరిస్థితి చూస్తే మొత్తం కూడా ఇది హత్య అని కూడా ఇక్కడ భావిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ వివేకానంద సతీమణి సౌభాగ్యము కూడా ఇక్కడికి కొద్దిసేపట్లో చేరుకొని ఉన్నారు. ఆమె కూతురు, అల్లుడు కూడా అమెరికా నుంచి హుటాహుటిన పులివెందులకు బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇది హత్యన లేదా అనే విధంగా కూడా పోలీసులు కూడా లోతుగా విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కానీ, ఇటుపక్క పులివెందుల కడప జిల్లాలో మొత్తం అందరూ సంబంధించి ఇక్కడికైతే పెద్ద ఎత్తున ప్రజలు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఏ విషయం కూడా తెలియని పరిస్థితి అయితే
కనిపిస్తుంది. కార్యకర్తలు కానీ ఇటు పక్క మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ సోదరుడు మనోహర్ రెడ్డి అందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర కానీ ఆయన ఇంటి దగ్గర కానీ పెద్ద ఎత్తున కూడా ప్రజలు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన రక్తపు మడుగులో పడి ఉండడమే పలు అనుమానాలకు తావిచ్చింది. పోలీసులు డాగ్ స్క్వాడ్ కూడా చేరుకొని అక్కడికి పూర్తిగా విచారణ అయితే చేపిస్తున్నారు. ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ చెప్పండి, మరోవైపు ఆయన రక్తపు మడుగులో బాత్రూమ్ లో పడి ఉన్నారని తెలుస్తోంది. ఇక తలపై చేతిపై కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆయనది హత్య ఆత్మహత్య అని చెప్పేసి తేల్చలేకపోతున్నారు. దీనిపై విజయసాయి రెడ్డి కూడా లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంక సంబంధించి మీ దగ్గర అప్డేట్ ఏంటి? మొత్తానికైతే పొద్దున్న తెల్లవారుజామున అతని పిఏ ఈ రోజు కూడా ఆయన ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి. నిన్న కూడా చాపాడు మండలంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు కూడా ప్రచారంలో భాగంగా పొద్దున్న 5 గంటలకు ఆయన చేసి ఆయన కార్యాచరణ ప్రారంభించారు. ఎప్పుడు కూడా ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తలతో పాటు కూడా అంతా కలిసి ఉన్న ఈ రోజు కూడా ప్రచారానికి వెళ్లాలా అని చెప్పి ఉద్దేశంతో పిఏ అక్కడికి ఆయన లేపడానికి వెళ్తే ఆయన ఏదో రాత్రి అలసిపోయారు పడుకోని ఉంటారని చెప్పేసి వచ్చే ఆగి కూడా ఇంకా ఎంతసేపటికి ఆయన లేకపోవడంతో అక్కడికి వెళ్ళి చూసి ఆ డోర్ కూడా క్లోజ్ చేస్తుండడంతో వెనకల వైపు డోర్ నుంచి కూడా అక్కడ పనిచేసే వాళ్ళు లోపలికి వెళ్ళి చూసినప్పటికీ ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నట్టు తెలిసింది. వెనకాల డోర్ కూడా తెరిచి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి అయితే ఆయన స్వగృహంలో ఒక్కడే ఉండడంతో కూడా ఎవరైనా లోపలికి వచ్చి ఇలాంటి చర్యకు పాల్పడి వెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి ఈ రోజు కడపకు కూడా బయలుదేరిన పరిస్థితి వెంటనే పరిస్థితి. మొత్తానికి ఎన్నికల ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో అంతా కూడా ఇక్కడ ప్రజలు కానీ కార్యకర్తల్లో కానీ నిరుత్సాహం అయితే కనిపిస్తుంది. ఈ కోణంలో హత్య అనే తేలితే అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంటాయని కూడా చెప్పుకోవచ్చు. గ్రేట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.